పల్లెటూరు పచ్చదనం మధ్యగా ఆ కారు నెమ్మదిగా సాగుతుంది. కారులో కూర్చున్న జానకి మనస్సులో మాత్రం ఎన్నో అలజడులు. ఎర్రటి పట్టుచీర, చేతులకు నిండుగా గోరింటాకు, మెల్లో పసుపు తాడు. పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ముఖంలో ఉండవలసిన సిగ్గు, ఆనందం ఆ ముఖంలో లేవు. ఆమె కళ్ళల్లో ఒక తెలియని భయం, అంతకంటే ఎక్కువ బాధ కనిపిస్తున్నాయి. జానకి ఒక సాధారణ అమాయకమైన గ్రామీణ యువతి. చామంచాయ రంగులో ఉన్న ఆమె కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా, లోతైన భావాలను పలికించేలా ఉంటాయి. ఆమె పుట్టిల్లు చాలా పేదది. ఆమె తండ్రి ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి పెళ్లి చేశాడు. ఆమె పెళ్లి చేసుకున్నది సామాన్యుని కాదు, ఆ ఊర్లో మోతుబార్ రైతు కుటుంబానికి చెందిన విక్రమ్ను. కానీ విక్రమ్కు ఇది రెండవ పెళ్లి. 2 ఏళ్ల క్రితం తన ప్రాణానికి ప్రాణమైన మొదటి భార్య పూజను కోల్పోయి జీవితం మీద విరక్తితో బతుకుతున్న వితంతువు అతను. కారు ఒక పెద్ద పెంకుటింటి ముందు ఆగింది. ఆ ఇల్లు చూడ్డానికి చాలా విశాలంగా, ఆ ఊర్లోనే పెద్దదిగా ఉన్నప్పటికీ అందులో ఏదో తెలియని నిశ్శబ్దం, విషాదం అలుముకొని ఉన్నాయి. పెళ్లి జరిగిన ఇంటి ముందు ఉండవలసిన కోలాహలం, బంధువుల సందడి, మంగళ వాయిద్యాల మోతలు ఏమీ అక్కర్లేవు. కారు దిగిన జానకి గుమ్మం వైపు చూసింది. గుమ్మం దగ్గర మామిడి తోరణాలు వాడిపోయి ఉన్నాయి. ముత్తైదువులు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారని ఆశపడిన ఆమెకు నిరాశ ఎదురైంది. లోపల హాల్లో కొంతమంది బంధువులు కూర్చొని ఉన్నారు. వారి చూపులు జానకి మీద సూదుల్లా గుచ్చుకున్నాయి. కొత్త కొడల్ని చూసి మురిసిపోయే బదులు వారి నోళ్లలోంచి విషంలాంటి మాటలు బయటకు వస్తున్నాయి. ఏం రంగు ఉందేమిటి? కరెంటు పోతే ఇంట్లో దీపం పెట్టుకోవాల్సిందే. మన విక్రమ్ బాబుకి ఎంత కష్టం వచ్చింది. పూజ ఎంత అందంగా మహాలక్ష్మిలా ఉండేది. ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది? అనొక ఆవిడ నోరు వంకర పెట్టి అంది. అసలు విక్రమ్కు ఈ పెళ్లి ఇష్టమే లేదు. తల్లికి జబ్బు చేయడంతో పసిపిల్లాన్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని బలవంతంగా మెడ కురివేశాడు. ఈ నల్లపిల్లకు ఆస్తి చూసి ఆశ పుట్టి రెండో పెళ్లి వాడైనా సరే అని చేసుకుని వచ్చింది. ఇదంతా ఒక నాటకం అంటూ మరో బంధువు వంత పాడింది. ఆ మాటలు జానకి చెవిన పడ్డాయి. ఆమె గుండెలో ఏదో తెలియని బాధ. తన రంగును, తన పేదరికాన్ని తప్పడుతున్న ఆ మాటలు ఆమెను ఎంతో కలిచివేశాయి. కానీ ఆమె పెద ఇప్పలేదు. తలదించుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆపుకుంది. నేనిక్కడికి వచ్చింది ఆస్తుల కోసం కాదు, నా తండ్రి పరువు నిలబెట్టడానికి, ఓ కుటుంబానికి అండగా ఉండడానికి అని తన మనసుకు తాను నజ్జెప్పుకుంది. అదే సమయంలో గేటు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. బారెడు గడ్డం, నలిగిపోయిన బట్టలు, ఎర్రబన్న కళ్ళు. అతను వేస్తున్న అడుగులు తడబడుతున్నాయి. అతను మద్యం సేవించి ఉన్నాడని అక్కడున్న అందరికీ అర్థమైంది. విక్రమ్ను చూడగానే బంధువులంతా సైలెంట్ అయిపోయారు. పెళ్లి బట్టల్లో గుమ్మం దగ్గర తలదించుకొని నిలబడి ఉన్న జానకి వైపు అతను కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఆమె అక్కడ ఉందన్న సుహ కూడా అతనికి లేదు. తన లోకంలో తాను ఉన్నట్టుగా ఎవరిని పట్టించుకోకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసి జానకి గుండె పగిలిపోయినంత పనైంది. తన జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న భర్త తన్ను కనీసం మనిషిలా కూడా గుర్తించకపోవటం ఆమెకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. అయినా సరే ఆమె ఓర్పును కోల్పోలేదు. అప్పుడే లోపల గదిలోంచి ఒక వీల్చైర్ చప్పుడు వినిపించింది. విక్రమ్ తల్లి కౌసల్య చక్రాల కుర్చీలో బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. జానకి దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకుంది. నన్ను క్షమించు తల్లి, నా కొడుకు చేసిన పనికి నేను నీకు 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. కొత్త కోడలికి ఇలాంటి స్వాగతం ఏ అత్త ఇవ్వకూడదు. కానీ నా పరిస్థితి, నా ఇంటి పరిస్థితి అలా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కౌసల్య. జానకి వెంటనే అత్తగారి కన్నీళ్ళు తుడిచి, అలా అనకండి అత్తయ్య, మీరు నాకు తల్లి లాంటివారు. మీరు నా చేతులు పట్టుకోవడం ఏంటి? నాకు ఇలాంటి బాధ లేదు అని ఓదార్చింది. కౌసల్య ఆ ఇంటి దీనస్థితిని తలుచుకొని కుమిలిపోతుంది. ఆమెకు పక్షవాతం వచ్చి వీల్చైర్కే పరిమితమైంది. ఆమె పెద్ద కూతురు కవిత భర్తతో గొడవ వల్ల విడిపోయి పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కోపం, నిరాశ కనిపిస్తుంటాయి. చిన్న కూతురు స్వాతి పెళ్ళై 5 ఏళ్ళైనా
పిల్లలు పుట్టలేదని అత్తింట్లో రోజు సూటిపోటి మాటలు పడుతూ ఫోన్లో తల్లికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ కుటుంబం మొత్తం ఒక విషాద సాగరంలో మునిగిపోయి ఉంది. ఈ ఇంటికి కోడలుగా రావటం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే అని జానకి మెల్లగా అర్థమవుతుంది. రాత్రి అవుతుంది. జానకి నెమ్మదిగా విక్రమ్ గది వైపు అడుగులు వేసింది. గత్తలుపు కొద్దిగా తెరచి ఉంది. లోపల విక్రమ్ మొదటి భార్య పూజ ఫోటోను పట్టుకొని కింద కూర్చుని ఉన్నాడు. ఆ ఫోటోలో పూజ నవ్వుతూ ఉంటే విక్రమ్ కళ్ళ నుంచి కన్నీరు ప్రవాహంలా కారుతుంది. నన్నెందుకు వదిలేసి వెళ్ళావు పూజ? నువ్వు లేని జీవితం నాకు నరకంలా ఉంది. నేను బతకలేకపోతున్నాను. ఎవరి కోసమో నేను వేరే వాళ్లకు నా జీవితంలో చోటు ఇవ్వలేను. నువ్వు మాత్రమే నా భార్యవి అంటూ చిన్నపిల్లాల్లా బోర్న విలపిస్తున్నాడు. అది చూసి జానకి కళ్ళు చెమర్చాయి. తనను నిర్లక్ష్యం చేశాడు అన్న కోపం ఆమెలో మాయమైపోయింది. అతని బాధను ఆమె మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంది. ఒక మనిషిని అంతగా ప్రేమించిన హృదయం ఎప్పటికీ చెడ్డది కాదు. అతని కోపం నా మీద కాదు, తన రాత మీద. ఆ గాయం మానడానికి సమయం పడుతుంది. నేను అతనికి భార్యగా కాకపోయినా ఒక స్నేహితురాలిగా ఈ ఇంటికి దీపంలా ఉండాలి అని ఆ మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అప్పుడే కౌసల్య తన వీల్చైర్లో అక్కడికి వచ్చి, విక్రమ్ ఏంట్రా ఈ పిచ్చి, ఆ పిల్లని లోపలి పిలవకుండా అని అనబోతూ ఉంటే విక్రమ్ ఉగ్రరూపం దాల్చాడు. నాకెవరూ అవసరం లేదు. ఈ పెళ్ళి మీ బలవంతం వల్ల జరిగింది. నన్ను వదిలేయండి అంటూ తల్లిపై గట్టిగా అరిచి తలుపు వేసేశాడు. కౌసల్య కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జానకి మౌనంగా ఆ మూసి ఉన్న తలుపు వైపు చూస్తూ నిలబడిపోయింది. హాల్లో ఒక మూల సోఫాలో ముడుచుకుని కూర్చున్నాడు విక్రమ్ కొడుకు చింటూ. వాడికి 4 ఏళ్ళు. తల్లి చనిపోయిన బాధ వాడికి తెలియదు. కానీ తండ్రి పట్టి పట్టినట్టు ఉండటం, ఇంట్లో ఎప్పుడు ఏడుపులు ఉండటంతో వాడు చాలా బెదురుగా తయారయ్యాడు. ఆకలితో ఉన్నాడేమో, వాడి ముఖం వాడిపోయింది. జానకి నెమ్మదిగా చింటు దగ్గరకు వెళ్ళింది. ఆమెను చూడగానే వాడు భయంతో వెనక్కి జరిగాడు. కొత్త మనుషులు అంటే వాడికి భయం. జానకి తన చీర కొంగులో కట్టు తెచ్చుకున్నాం ఒక చాక్లెట్ను తీసి వాడికి చూపించింది. నా పేరు జానకి, నీ పేరేంటి అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. వాడు మెల్లగా చాక్లెట్ వైపు చూస్తూ చింటూ అని సమాధానమిచ్చాడు. ఈ చాక్లెట్ నీకే, మనం ఫ్రెండ్స్ అవుదామా అంటూ వాడు తల నిమిరింది. ఆ స్పర్శలో వాడికి ఏనాడు దూరమైన తల్లి ప్రేమ కనిపించిందేమో. వాడి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు. చాక్లెట్ తీసుకొని మెల్లగా నవ్వాడు. జానకి వాణ్ణి తన ఒళ్ళోకి తీసుకొని హత్తుకుంది. ఆ ఇంట్లో తనకంటూ ఒక స్థానం, ఒక బంధం ఏర్పడిన క్షణం అది. చింటూ ద్వారా ఆ ఇంట్లో ఆనందాన్ని తిరిగి తీసుకురావాలని ఆమె నిశ్చయించుకుంది. పెళ్ళి అనగానే ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. ముఖ్యంగా మొదటి రాత్రి పూల పాన్పు, పాలు, పండ్లతో ఎంతో అందంగా అలంకరించిన గది. ఇవేవి జానకి జీవితంలో లేవు. ఆమె కోసం కేటాయించిన ఒక చిన్న గదిలో పాత మంచం మీద కూర్చుని ఉంది. పెళ్లి పనుల వల్ల, జరిగిన అవమానాల వల్ల ఆమె శరీరం, మనసు రెండూ అలసిపోయి ఉన్నాయి. విక్రమ్ తనను రమ్మని పిలవడని ఆమెకు తెలుసు. తన తండ్రి కొనించిన పట్టుచీరను జాగ్రత్తగా మడతపెట్టి ఒక మామూలు చీర కట్టుకుంది. చింటుకు స్వయంగా అన్నం తినిపించి వాడిని తన పక్కన పడుకోబెట్టుకుంది. వాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. వాణ్ణి చూస్తూ తన కన్నీళ్లను దిగమింగుకుంటూ జానక్కు నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకి జానకి మెలకు వచ్చింది. అలవాటు ప్రకారం ఆమె వేకువజామునే నిద్రలేచింది. కొత్త కోడలిగా తనకందరూ సేవలు చేయాలన్న అహంకారం ఆమెలో ఏ కోశాన లేదు. ఇంటి పనులన్నీ తన బాధ్యతగా భావించింది. మెల్లగా లేచి ముఖం కడుక్కొని తలస్నానం చేసి వచ్చింది. ఆ పెద్ద ఇంటి వాకిల్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి కల్లాపి చల్లింది. తన 2 చేతులతో ఎంతో అందమైన పెద్ద ముగ్గును వేసింది. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి రాత్రి ఎవరు కడగకుండా వదిలేసిన పాత్రలన్నింటినీ శుభ్రంగా కడిగి బోర్లించింది. గ్యాస్ స్టవ్ తుడిచి పాలు కాగబెట్టింది. ఇల్లంతా చిమ్మి ప్రతి వస్తువును సర్దింది. సూర్యోదయం అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు నిద్రలేచి బయటకు వచ్చారు.
విక్రమ్ ఇంటి ముందున్న అందమైన ముగ్గును, శుభ్రంగా ఉన్న వాకిలిని చూసి ఆశ్చర్యపోయారు. 2 ఏళ్ల తర్వాత ఆ ఇంటికి కల వచ్చింది. కొత్త కోడలు మహాలక్ష్మిలా ఉంది అని గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. నిన్నటిదాకా ఆమెను విమర్శించిన వారే. ఉదయం 6 గంటలకు కౌసల్యకు మెలకు వచ్చి హాల్లోకి వచ్చింది. ఇల్లంతా అద్దంలా మెరిసిపోతుంది. దేవుడి గదిలోంచి దీపారాధన చేసిన సువాసన వస్తుంది. వంటింట్లో గిన్నెల సవడి వినిపిస్తుంది. కౌసల్య వీల్చైర్ మీద నెమ్మదిగా దేవుడి గది దగ్గరకు వెళ్ళింది. అక్కడ పట్టుచీరలో నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో దేవుడికి నమస్కరిస్తున్న జానకిని చూసి ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. దేవుడా, నా ఇంటికి నిజమైన ఇల్లాలిని పంపించావు అని చేతులెత్తి మొక్కింది. ఉదయం 7 గంటలు అవుతుంది. విక్రమ్ ఇంకా నిద్రలేవలేదు. జానక్ అతనికి కాఫీ ఇవ్వాలని ఒక చిన్న గ్లాస్తో అతని గదివైపు వెళ్ళింది. తలుపు మెల్లగా నెట్టి లోపలికి చూసింది. విక్రమ్ మంచం మీద కాకుండా నేల మీద పూజ ఫోటో పక్కనే పడుకొని ఉన్నాడు. చలికి అతని శరీరం వణుకుతుంది. జానకి మనసు కరిగిపోయింది. కప్పుకోవడానికి ఏమీ లేకుండా అలా పడుకున్న భర్తను చూసి జాలిపడింది. చేతిలోని కాఫీ గ్లాసును బల్ల మీద పెట్టి మంచం మీద ఉన్న దుప్పటిని తీసి నెమ్మదిగా అతని మీద కప్పింది. అతనికి మెలకువ రాకుండా చాలా జాగ్రత్తగా, ప్రేమగా కప్పింది. ఆమె వెనక్కి తిరగబోతూ ఉండగా నిద్రలో ఉన్న విక్రమ్ అకస్మాత్తుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. జానక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె శ్వాస వేగంగా ఆడుతుంది. విక్రమ్ ఆమె చేతిని తన గుండెలకు హత్తుకుని కళ్ళు తెరవకుండానే నిద్రలో ఏదో గొణుగుతున్నాడు. బహుశా అతను పూజ అనుకుని పట్టుకున్నాడా, లేక తన స్పర్శ అతనికి ఉపశమనం కలిగించిందా? జానకి ఏం అర్థం కాలేదు. కానీ ఆ ఒక్క స్పర్శ, ఆ పట్టు ఆమె హృదయంలో ఒక సరికొత్త ఆశను చిగురింపజేసింది. తన మీద అతనికి ప్రేమ ఉందో లేదో తెలియకపోయినా ఈ శిథిలమైన హృదయాన్ని మళ్ళీ ఆనందంతో నింపగలనన్న నమ్మకం ఆమెలో బలపడింది. ఆ క్షణం అతని చేతిలో బందీ అయిన తన చేతిని చూసుకుంటూ విక్రమ్ మొహంలో కనిపిస్తున్న ప్రశాంతతను గమనిస్తూ అలాగే ఉండిపోయింది జానకి. ఆమె ప్రయాణం ఇప్పుడే మొదలైంది. జానకి చేతిని గట్టిగా పట్టుకుని నిద్రలో ఏదో గొణుగుతున్న విక్రమ్ మొహంలో ఓ ప్రశాంత కనిపించింది. తన భర్త మొదటిసారి తనను సృజించాడన్న ఆనందంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆ క్షణం అలాగే నిలిచిపోతే ఎంత బాగుండు అని ఆ మనసు కోరుకుంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సూర్యకిరణాలు కిటికీలోంచి నేరుగా విక్రమ్ కళ్ళ మీద పడ్డంతో అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతిలో వేరొకరి చేయి ఉంది. ఎదురుగా నిలబడి ఉన్న జానకిని చూసి అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పూజ అనుకొని తను వేరొకరిని తాకానన్న నిజం అతనికి భరించరాని కోపాన్ని తెప్పించింది. ఏ ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ జానకి చేతిని విసురుగా వదిలేశాడు విక్రమ్. అతని కళ్ళల్లో ఎర్రటి కోపం కట్టలు తెంచుకుంటుంది. జానకి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. అది చలిగా ఉంటే దుప్పటి కప్పుదామని అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పబోయింది. నాకు నీ జాలి అవసరం లేదు. అసలు నా గదిలోకి రావడానికి నీకెవరు అనుమతి ఇచ్చారు? నా వస్తువులను నన్ను తాకే హక్కు నీకెవరిచ్చారు? ఇది పూజ గది. ఇక్కడ ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఉండాలి. ఇంకోసారి ఈ గదిలో అడుగు పెడితే మర్యాద దక్కదు. గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు జానక్ గుండె పగిలినంత పనైంది. కొద్దిసేపటి క్రితం చిగురించిన ఆశలన్నీ ఒక్కసారిగా రాలిపోయాయి. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ బల్ల మీద ఉన్న కాఫీ గ్లాసును అక్కడే వదిలేసి తలదించుకొని నెమ్మదిగా బయటకు వచ్చేసింది. ఆమె వెళ్ళగానే విక్రమ్ గత్తలుపులు దబేల్మని వేసేశాడు. జానకి వంటగదిలోకి వెళ్ళి కన్నీళ్లు తుడుచుకుంటూ పనులు చేసుకుంటుంది. అప్పుడే వీధి గుమ్మం దగ్గర ఆటో ఆగిన చప్పుడు వినిపించింది. 10 నిమిషాల తర్వాత పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కోపంగా లోపలికి వచ్చింది కవిత. ఆమె విక్రమ్ పెద్ద అక్క. భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉంటుంది. కానీ నిన్న జరిగిన పెళ్లికి మాత్రం ఆమె రాలేదు. ఆమె మొహంలో ఎప్పుడూ ఒక అసహనం, జీవితం మీద విరక్తి కనిపిస్తుంటాయి. లోపలికి రాగానే హాల్లో అద్దంలో మెరుస్తున్న నేలను,
దేవుడి గదిలో వెలుగుతున్న దీపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని అణిచిపెట్టుకుని, అమ్మా ఎక్కడున్నావు అంటూ కేక వేసింది. కౌసల్య తన వీల్చైర్ను నెమ్మదిగా నడుపుకుంటూ బయటకొచ్చింది. వచ్చావా కవిత, నిన్న పెళ్ళికెందుకు రాలేదమ్మా అని అడిగింది. పెళ్ళా? దాన్ని పెళ్ళంటారా? వాడేదో దేవదాసులా తాగి పడిపోతూ ఉంటే వాడి మెల్లో ఈ నల్లదాన్ని కట్టారు. ఆ తంతు చూడలేకే నేను రాలేదు అంటూ కవిత సూటిపోటి మాటలు మొదలుపెట్టింది. అప్పుడే వంటగదిలోంచి కాఫీ కప్పులతో బయటకు వస్తున్న జానకిని పైనుంచి కిందకు చూసింది కవిత. ఓహో, ఇదా కొత్త కొడలు. రంగు తక్కువైనా ఇంటి పనుల్లో మాత్రం బాగానే ఆరితేరినట్టుంది. ఏమి మా తమ్ముని బుట్టలో వేసుకుని ఈ ఆస్తినంతా రాసుకుందామని వచ్చావా అని వ్యంగ్యంగా అంది. జానక్ గుండెల్లో మరో బాకు దిగినట్టయింది. లేదు అక్కయ్య, నేను ఇంటికి కోడలుగా మీకు సేవ చేసుకోవడానికి వచ్చాను. ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆశ లేదు అని ఎంతో వినయంగా సమాధానమిచ్చింది. చాలే ఆపు నీ నాటకాలు. నా మొగుడే నన్ను కాదనుకొని గెంటేశాడు. నా బతికే ఇలా ఉంటే ఇక నా తమ్ముడు నిన్ను ఉద్ధరిస్తానని కలలు కనద్దు. వాడు పూజ పిచ్చితో ఉన్నాడు. నువ్వు ఇంటికి ఒక పనిమనిషివి మాత్రమే. ఆ కోడలన్న హోదాను మర్చిపోయి బతుకు అంటూ తన చేతిలోని బ్యాగ్ను సోఫా మీద విసిరేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కవిత. కౌసల్య బాధగా జానకి వైపు చూసింది. దాని మాటలు పట్టించుకోకు జానకి, దాని కడుపు కోత అలాంటిది. భర్త దూరమయ్యాడన్న బాధలో ఎవరిని పడితే వాళ్ళని అంటుంది. నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంది. జానకి మౌనంగా కాఫీ కప్పు కౌసల్య చేతికిచ్చి చిరునవ్వు చిందించి లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ ఎవరితోనూ మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు. కవిత తన గదిలో తలుపు వేసుకుని పడుకుంది. జానకి బట్టలు ఉతికి ఆరేద్దామని పెరట్లోకి వెళ్తూ ఉండగా కౌసల్య ఫోన్ మాట్లాడుతూ ఏడవటం ఆమె చెవిన పడింది. ఏడవకమ్మ స్వాతి, వాళ్ళన్న మాటలు మనసులో పెట్టుకోకు. దేవుడు దయ తలిస్తే నీకు త్వరలోనే పిల్లలు పుడతారు అని కౌసల్య ఫోన్లో తన చిన్న కూతుర్ని ఓదారుస్తుంది. అవతల వైపు నుండి స్వాతి ఏడుపు వినిపిస్తుంది. ఏం దేవుడమ్మా, 5 ఏళ్ళైంది పెళ్ళై. మా అత్తగారు నన్ను గొడ్రాలు అని ఊరందరి ముందు అవమానిస్తున్నారు. నా భర్త కూడా ఆమెకే వంత పాడుతున్నాడు. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కుమిలిపోతుంది స్వాతి. అలాంటి మాటలు అనకమ్మా, నీకు నేనున్నాను. రేపు అన్నయ్యను పంపిస్తాను. వాడితో మాట్లాడి నిన్నిక్కడికి తీసుకొస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది కౌసల్య. ఈ మాటలు విన్న జానకి ఆ ఇంటి అసలు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. విక్రమ్కు మొదటి భార్య మరణం వల్ల వచ్చిన డిప్రెషన్, తల్లికి పక్షవాతం, ఓ కూతురికి విడాకుల ముప్పు, మరో కూతురికి పిల్లలు లేరన్న అవమానం. ఈ ఇల్లు ఒక కన్నీటి సముద్రంలా మారింది. ఈ కుటుంబానికి ఇప్పుడు కావలసింది కేవలం ఒక వంట మనిషి కాదు, ఒక మానసిక స్థైర్యం. ఆ బాధ తనే తీసుకోవాలని జానకి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. సాయంత్రం 4 గంటలు. చింటూ నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చాడు. ఇంట్లో అందరూ వారి వారి బాధల్లో ఉండి వాడిని పట్టించుకునే నాదురే లేకుండా పోయాడు. జానకి వాడి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా వాడిని హత్తుకుంది. ఏంటి చింటూ బాబు, నిద్ర లేచావా? ముఖం కడుక్కుందామా అని అడిగింది. వాడు మౌనంగా తలూపాడు. జానకి వాడిని బాత్రూంలోకి తీసుకెళ్ళి స్వయంగా స్నానం చేయించింది. వాడికి ఇష్టమైన బట్టలు వేసి తలదువ్వి నుదుటిన చిన్న బొట్టు పెట్టింది. వాడి కోసం ప్రత్యేకంగా చేసి ఉంచిన పాయసం ఒక గిన్నెలో తీసుకొచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించడం మొదలుపెట్టింది. జానకి ఆంటీ, ఈ పాయసం చాలా బాగుంది అన్నాడు చింటూ నవ్వుతూ. ఆంటీ కాదు నాన్న, అమ్మని పిలువు అని జానకి ప్రేమగా వాడి బుగ్గ నిమిరింది. చింటూ కాసేపు ఆలోచించి అమ్మ అని పిలిచాడు. ఆ మాట వినగానే జానక్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కన్నతల్లి కాకపోయినా ఒక ప్రాణానికి ప్రేమను పంచే అదృష్టం తనకు దక్కినందుకు ఆమె మురిసిపోయింది. సరిగ్గా అదే సమయానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన విక్రమ్ గుమ్మం దగ్గర ఆగిపోయి ఈ దృశ్యాన్ని చూశాడు. పూజ చనిపోయిన తర్వాత చింటూ ఎప్పుడూ అంతలా నవ్వలేదు. తన కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసి విక్రమ్ మనసులో ఒక తెలియని భావన కలిగింది.
జానకి పట్ల అతనికి ఒక రకమైన కృతజ్ఞత అప్రయత్నంగానే కలిగింది. కానీ తనలోని అహంకారం, పూజ పట్ల ఉన్న విపరీతమైన ప్రేమ ఆ భావాలను బయటకు రానివ్వలేదు. కోపంగా మొహం పెట్టి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం జానకి గుడికి వెళ్ళాలనుకుంది. పూజ సామాగ్రి తీసుకుని సాంప్రదాయంగా చీర కట్టుకొని ఊరి చివర ఉన్న శివాలయానికి బయలుదేరింది. ఆ ఊర్లో అందరికీ విక్రమ్ రెండో పెళ్లి వార్త అప్పటికే తెలిసిపోయింది. జానకి నడుచుకుంటూ వెళ్తుంటే రచ్చబండ దగ్గర కూర్చున్న కొందరు ఆడవాళ్లు ఆమెను చూసి గుసగుసలాడడం మొదలుపెట్టారు. చూసారా ఎంత దర్జాగా వెళ్తుందో, విక్రమ్ లాంటి కోటీశ్వరుడు దొరికేసరికి దీని కాలు నేల మీద నిలవటం లేదు అని ఒక ఆవిడంది. అయినా పూజ లాంటి అందగత్తె ఉన్న స్థానంలో దీన్ని ఎలా భరిస్తాడో ఏమో పాపం విక్రమ్ బాబు అని మరో ఆవిడ వెటకారంగా నవ్వింది. జానకి ఆ మాటలు విన్నట్టుగా నటిస్తూ తలదించుకొని గుళ్ళోకి అడుగుపెట్టింది. ఆ మనసు గాయపడిన ఆ దేవుడి ముందు తన కష్టాన్ని చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. శివలింగం ముందు నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థించింది. స్వామి, నా రంగు చూసి, నా పేదరికం చూసి అందరు నన్ను చులకన చేస్తున్నారు. నా భర్తకు నన్ను మనిషిలా చూడడం లేదు. కానీ నేను ఈ ఇంటికి ఇల్లాలుగా వచ్చాను. నా భర్త మనసులోని భారాన్ని తగ్గించు. ఈ కుటుంబంపై ఉన్న కష్టాల కడల్ని దాటించే శక్తిని నాకివ్వు అని వేడుకుంది. ఆ సమయంలో గుడి పూజారి హారతి పళ్ళెంతో జానకి దగ్గరికి వచ్చాడు. ఆమె భక్తిని, ఆ ముఖంలో ఉన్న స్వచ్ఛతను గమనించిన ఆయన పళ్ళెంలోని కుంకుమను ఆమెకిస్తూ, అమ్మ, రూపం అనేది కాలక్రమేణా మాయమైపోతుంది, కానీ గుణం అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. నీ మనసులో ఉన్న సంకల్పం చాలా పవిత్రమైంది. తప్పకుండా ఆ పరమశివుడు నీకు తోడుగా ఉంటాడు. నీ అత్తింటికి నువ్వు నిజమైన మహాలక్ష్మి అవుతావు. దీర్ఘ సుమంగళి భవ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. పూజారి మాటలు జానకి కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఊరి వాళ్ళ మాటలను పట్టించుకోకూడదని, తన కర్మ తాను చేసుకుంటూ పోవాలని నిశ్చయించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. రాత్రి 8 గంటలు అవుతుంది. విక్రమ్ మళ్ళీ తాగి ఇంటికి వచ్చాడు. అతని నడక తడబడుతుంది. చేతిలో ఒక ఖాళీ మద్యం సీసా ఉంది. ఇంట్లో అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లో వారు ఉన్నారు. జానకి మాత్రం వంటగదిలో గిన్నె సర్దుతూ ఉంది. విక్రమ్ నేరుగా హాల్లోకి వచ్చి సోఫాలో పడిపోయాడు. పూజ, పూజ, నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళివ్వు అని నిద్రమత్తులో మైకంలో అరుస్తున్నాడు. ఆ అరుపులు విన్న జానకి కంగారుగా వంటగదిలోంచి బయటకు వచ్చింది. విక్రమ్ పరిస్థితి చూసి ఆమెకు బాధేసింది. వెంటనే ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని అతని దగ్గరకు వెళ్ళింది. మంచినీళ్ళు తీసుకోండి అని నెమ్మదిగా అంది. విక్రమ్ మైకంలో కళ్ళు సగం తెరిచి చూశాడు. మసక వెలుతురులో చీరకట్టులో ఉన్న జానకి అతనికి పూజలా కనిపించింది. అతని కళ్ళలో ఒకసారిగా ఆనందం వెల్లివిరిసింది. పూజ, వచ్చావా? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? నేను నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా అంటూ జానకి చేతుల్లోని నీళ్ళ గ్లాసును పక్కకు నెట్టి ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు. జానకి ఆశ్చర్యంతో భయంతో శిలలా నిలబడిపోయింది. నేను పూజని కాదు, జానకిని అని చెప్పడానికి ఆమె నోరు పెగల్లేదు. విక్రమ్ ఆమెను తన వైపుకు లాక్కొని ఆమె భుజం మీద తలవాల్చి బోర్న ఏడవటం మొదలుపెట్టాడు. నన్నెప్పుడు వదిలి వెళ్ళని మాటివు పూజ, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చిన్నపిల్లాల్లా విలపిస్తున్నాడు విక్రమ్. జానకి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పక్క తన భర్త తన నక్కును చేర్చుకున్నాడన్న ఆనందం, మరో పక్క అది తన్ను చూసి కాదు, తనలో వేరొకరిని చూసుకునే అన్న నిజం. ఆమె చేతులు అప్రయత్నంగానే విక్రమ్ వీపు మీదకు వెళ్ళాయి. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్టుగా ఆమె నెమ్మదిగా అతని వీపును నిమరటం మొదలుపెట్టింది. నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అని జానకి మృదువుగా అంది. ఆ మాటతో విక్రమ్ నెమ్మదిగా శాంతించాడు. ఆమె భుజం మీద తలవాల్చి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి ఆ విశాలమైన ఇంట్లో విక్రమ్ను అలాగే పట్టుకుని సోఫాలోని కూర్చుండిపోయింది జానకి. అతని కన్నీళ్లతో ఆమె చీర కొంగు తడిసిపోయింది. ఈ శిథిలమైన హృదయాన్ని బాగుచేయటం ఎంత కష్టమో ఆమెకిప్పుడు పూర్తిగా అర్థమైంది. కానీ ఆ ప్రయత్నంలో తాను కూడా గాయపడవలసి వస్తుందన్న భయం ఆమె మనసులో మెదిలింది. ఈ రాత్రికి పూజలా అతనిలో ఓదార్పు నింపింది. కానీ రేపు ఉదయం మత్తు దిగాక తన్ని చూసి అతను
ఎలా రియాక్ట్ అవుతాడో అన్న ఆలోచన ఆమెను భయపెట్టసాగింది. రాత్రంతా ఒకే భంగిమలో కూర్చుని ఉండడం వల్ల జానకి ఒళ్ళంతా నొప్పులు పుడుతుంది. ఆమె చీర కొంగు విక్రమ్ కన్నెలతో తడిసి ఆరకముందే చల్లగా తగులుతుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కిటికీలోంచి వచ్చిన చల్లటి గాలికి విక్రమ్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన సోఫాలో ఉన్నాడు. తన తల జానకి భుజం మీద ఉంది. ఆమె తన్ను ఒక పసిపిల్ల వాళ్ళ అక్కున చేర్చుకొని నిద్రపోతుంది. రాత్రి జరిగిన సంఘటనలు విక్రమ్కు మసకగా గుర్తొచ్చాయి. తను పూజ అనుకొని జానకిని పట్టుకుని ఏడ్చిన విషయం అతనికి అర్థమైంది. కానీ ఆ నిజాన్ని అంగీకరించే స్థితిలో అతని మనసు లేదు. తన బలహీనతను ఒక పరాయి మనిషి, అందులోనూ తాను ద్వేషిస్తున్నాం రెండో భార్య చూసిందన్న అవమానం అతనిలో విపరీతమైన కోపాన్ని రగిలించింది. ఏయ్ అంటూ గట్టిగా అరుస్తూ జానకిని ఒక ఉదుటిన పక్కకు తోసేశాడు విక్రమ్. నిద్రమత్తులో ఉన్న జానకి ఉలిక్కిపడి కింద పడింది. ఆమె తల సోఫా కొనానికి తగిలి చిన్న గాయమైంది. నొప్పికి విలవిల్లాడుతూ ఆమె విక్రమ్ వైపు భయంగా చూసింది. ఎంత ధైర్యం నీకు? నేను మత్తులో ఉంటే నా దగ్గరకు వస్తావా? నా భార్య స్థానాన్ని ఆక్రమించాలని చూస్తావా? పూజ తప్పై విక్రమ్ జీవితంలో వేరొకరికి స్థానం లేదని నీకెన్నిసార్లు చెప్పాలి? నా మత్తును ఆసరగా చేసుకొని నా మీద హక్కు చెలాయించాలని చూస్తే మర్యాద దక్కదు అంటూ నిప్పులు చెరిగాడు విక్రమ్. జానకి కన్నీళ్లు ఆగలేదు. గాయం నుంచి వస్తున్న రక్తాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ, నేను ఆ ఉద్దేశంతో రాలేదండి. మీరు మంచినీళ్ళు అడిగితే ఇవ్వడానికి వచ్చాను. మీరే నన్ను పూజగారు అనుకొని అంటూ మాట పూర్తి చేయకముందే విక్రమ్ ఆమెను ఆపాడు. నోర్మి, పూజ పేరు నీ నోటి నుంచి రాకూడదు. నా గదికే పరిమితం అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఏ మూలకెళ్ళినా నువ్వే తగులుతున్నావు. ఇంకోసారి నా కంటపడ్డావో నీ అంతు చూస్తాను అంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గట్టిగా వేసుకున్నాడు విక్రమ్. జానక్ కన్నీళ్లతో కిందే కూర్చుండిపోయింది. ఒక మనిషి మనసులో ఇంతటి గాయముంటే దాన్ని మాన్పటం సాధ్యమేనా అన్న సందేహం ఆ మనసులో తొలిసారిగా మెదిలింది. కానీ వెంటనే గుళ్ళో పూజారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. లేదు, నేను ఓడిపోకూడదు. అతనికి తనపై కోపం లేదు, తన రాతపైన కోపం అని మనసును నచ్చెప్పుకొని కన్నీళ్లు తుడుచుకొని రోజువారి పనుల్లోకి దిగింది. ఉదయం 9 గంటల సమయం. జానకి అందరికీ అల్పాహారం సిద్ధం చేసి వడ్డించే పనిలో ఉంది. అప్పుడే ఆటోలోంచి 2 పెద్ద సూట్ కేసులు తీసుకొని గుమ్మం ముందు నిలబడింది స్వాతి. ఆ ముఖం ఏడ్చి ఉబ్బిపోయి ఉంది. జుట్టు చెదిరిపోయి అత్యంత దీనస్థితిలో ఉంది. ఆమెను చూడగానే కౌసల్య కంగారుగా వీల్చైర్లో ముందుకు వచ్చింది. స్వాతి, ఏంటమ్మా ఇది, ఇలా వచ్చావేంటి? అల్లుడుగారి ఏరి అని భయంగా అడిగింది. స్వాతి పెద్దగా ఏడుస్తూ తల్లి ఒళ్ళు పడిపోయింది. నన్ను గెంటేశారమ్మా. ఆ ఇంట్లో నాకు స్థానం లేదట. పెళ్ళై 5 ఏళ్ళైన పిల్లలు కనలేని గొడ్రాల్ని ఇంట్లో ఉంచుకోలేరట. నా భర్తకు వేరే పెళ్లి చేస్తారట. ఆయనే స్వయంగా నన్ను ఈ ఆటోకి ఎక్కించి ఇంకెప్పుడు ఆ ఊరి ముఖం చూడొద్దని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ బోర్న విలపించింది. ఆ మాటలకు కౌసల్య గుండె ఆగినంత పనైంది. ఎంత ఘోరం జరిగిపోయింది. వాళ్ళకెంత ధైర్యం! నా కూతుర్ని అనాథల రోడ్న పడేస్తారా అంటూ కౌసల్య కూడా కన్నీరు మున్నీరుగా ఏడటం మొదలుపెట్టింది. అప్పుడే నిద్రలేచి వచ్చిన కవిత చెల్లెలి పరిస్థితి చూసి జాలిపడవలసింది పోయి సూటిపోటి మాటలు మొదలుపెట్టింది. నేను ముందే చెప్పాను ఆ సంబంధం వద్దని. వాళ్ళది మహాకండకావరం. ఇప్పుడు చూడు, 2 కూతుళ్ళం పుట్టింటికి చేరాము. రేపు విక్రమ్ గాడు కూడా దీనికి విడాకులు ఇస్తే ముగ్గురం ఈ పెంకుటింట్లో పడి ఏడవాలి అంటూ జానకి వైపు చూసి వేటకారంగా అంది. జానకి కవిత మాటలు బాధ కలిగించిన ఆమె దృష్టి మొత్తం స్వాతి మీదే ఉంది. స్వాతి పరిస్థితి చూసి జానకి చలించిపోయింది. ఒక ఆడపిల్లకు మాతృత్వం లేకపోవటం ఎంతటి నరకాన్ని చూపిస్తుందో ఆమెకు అర్థమైంది. వెంటనే గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి స్వాతికి ఇచ్చింది. స్వాతిగారు, ముందు నీళ్లు తాగండి, ఏడవకండి, మేమున్నాము కదా అంటూ ఆమెను మెల్లగా లేవనెత్తింది. నువ్వెవరు నాకు చెప్పడానికి? అసలు ఇంట్లో నీకేం స్థానం ఉందని నాకు నీళ్ళు ఇస్తున్నావు? నా కర్మకాలి ఇక్కడ పడి ఉన్నాను. నీ జాలి నాకు అవసరం లేదు అంటూ విసుక్కుంది స్వాతి. తన బాధలో స్వాతి కూడా జానకిని పరాయిదానిలాగానే చూసింది.
ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకు విక్రమ్ బయటకు వచ్చాడు. స్వాతిని చూసి విషయం తెలుసుకుని అతని రక్తం మరిగిపోయింది. వాడికెంత ధైర్యం నా చెల్లెల్ని వదిలేయటానికి! వాడంతు చూస్తాను అంటూ కారు తాళాలు తీసుకుని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం సమయంలో కౌసల్య తన గదిలో ఒంటరిగా కూర్చుని పాత ఫోటోలు చూస్తూ ఏడుస్తుంది. జానకి ఆమెకు భోజనం తీసుకెళ్ళింది. అత్తయ్య, మీరిలా ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు ధైర్యం ఎలా వస్తుంది? ముందు కొంచెం తినండి అంటూ బతిమలాడింది. కౌసల్య జానకి చేతులు పట్టుకుని, నా కుటుంబానికి ఏ దేవుడి శాపం తగిలిందో అర్థం కావటం లేదు జానకి. ఒకప్పుడు ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేదో తెలుసా? పూజ ఉన్నప్పుడు విక్రమ్ నవ్వుతూ ఉండేవాడు. కానీ ఆ ఒక్కరోజు మా తలరాతను మార్చేసింది అంది కన్నీళ్లతో. ఏమైంది అత్తయ్య ఆ రోజు? పూజగారు ఎలా చనిపోయారు అని నెమ్మదిగా అడిగింది జానకి. కౌసల్య దీర్ఘంగా నిట్టూరుస్తూ గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. విక్రమ్, పూజ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వాళ్ళది ప్రేమ వివాహం. చింటూ పుట్టిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. కానీ ఒకరోజు విక్రమ్, పూజ ఇద్దరు కారులో టౌన్కి వెళ్తూ ఉండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కారు నడుపుతుంది విక్రమ్. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు చెట్టుకు గుద్దుకుంది. విక్రమ్కు చిన్న చిన్న గాయాలతో సరిపోయింది. కానీ పక్క సీట్లో ఉన్న పూజ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో వారం రోజులు పోరాడి ప్రాణాలు వదిలేసింది. తన డ్రైవింగ్ వల్లే పూజ చనిపోయిందని, తానే తన భార్యను చంపుకున్నానని విక్రమ్ ఇవాల్టికి కుమిలిపోతున్నాడు. అపరాధ భావం అతన్ని ప్రశాంతంగా బతకనివ్వటం లేదు. అందుకే ఆ కోపం, ఆ చిరాకు, ఆ తాగుడు. నా కొడుకు చెడ్డవాడు కాదు జానకి, పరిస్థితులు అతన్ని అలా మార్చేశాయి అంటే కౌసల్య చెబుతూ ఉంటే జానకి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. విక్రమ్ ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. తన ప్రేమను కాపాడుకోలేకపోయానన్న గిల్టీ అతన్ని దహించి వేస్తుంది. అతన్ని ఆ నరకం నుంచి బయటకు తీసుకురావటం తన బాధ్యతగా భావించింది జానకి. సాయంత్రం స్కూల్ బస్ దిగి ఇంటికి వచ్చిన చింటూ ముఖం వాడిపోయి ఉంది. వారు రోజుల జానకి దగ్గరకు పరిగెత్తుకుంటూ రాలేదు. నేరుగా తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని ఏడటం మొదలుపెట్టాడు. జానకి వెంటనే వాడి దగ్గరకు వెళ్ళి, ఏమైంది నాన్న చింటూ? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది వాడి తల నిమురుతూ. చింటూ ఏడుస్తూనే, రేపు మా స్కూల్లో మదర్స్ డే ఫంక్షన్ ఉంది జానకమ్మ. అందరి పిల్లల వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తున్నారు. నాకు అమ్మ లేదు కదా, నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఏడిపిస్తున్నారు. నేను రేపు స్కూల్కి వెళ్ళను, నాకు అమ్మ కావాలి అంటూ ఏడ్చాడు. ఆ మాటలు వింటున్న స్వాతి గది బయట నిలబడి అలాగే ఉండిపోయింది. అమ్మ కావాలి అని పసివాడి ఏడుపు ఆమె గుండెను పిండేసింది. జానకి చింటూని తన ఒళ్ళోకి తీసుకొని వాడి కన్నీళ్ళు తుడిచింది. ఎవరు చెప్పారు నాన్న నీకు అమ్మ లేదని? రేపు మీ స్కూల్ ఫంక్షన్కు నేను వస్తాను, మీ అమ్మలాగే వస్తాను. అందరి ముందు మా చింటూ ఎంత స్పాట్ బాయ్ చెబుతాను, సరేనా అని వాడికి ధైర్యం చెప్పింది. నిజంగా వస్తావా అన్నాడు చింటూ ఆశగా. ప్రామిస్ నాన్న అంటూ వాడి నుదుటిపై ముద్దు పెట్టింది జానకి. ఆ దృశ్యం చూస్తున్న స్వాతికి మొదటిసారి జానకి మీద గౌరవం పెరిగింది. తను జన్మనిస్తే తల్లిని అవుతాను అని బాధపడుతుంది. కానీ జానకి తనకు పుట్టకపోయినా చింటుకు తల్లి ప్రేమను పంచుతుంది. మాతృత్వం అంటే రక్త సంబంధం కాదు, ప్రేమను పంచటం అన్న నిజం స్వాతికి మెల్లగా అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం జానకి చింటూ స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి పట్టు చీర కట్టుకొని, జడ వేసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకుని ఎంతో అందంగా తయారైంది. చింటూకి కొత్త బట్టలు వేసి వాడికి ఇష్టమైన లంచ్ బాక్స్ సర్దింది. ఇదంతా చూస్తున్న కవితకు కన్ను కుట్టింది. జానకి ఆ ఇంట్లో అందరికీ దగ్గరవటం, ముఖ్యంగా చింటూని తన గుప్పెట్లో పెట్టుకోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటికి వచ్చిన కొడలు పని మనిషిలా పడి ఉండాలి తప్ప ఇలా పెత్తనం చెలాయించడం ఆమె సహించలేకపోతుంది. విక్రమ్కు ఈ విషయం చెప్పి జానకిని అవమానించాలని కవిత ప్లాన్ చేసింది. విక్రమ్ అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఏరా విక్రమ్, చూస్తున్నావా ఆ కొత్తదాని వేషాలు? ఏదో మహారాణ్ల ముస్తాబై మన చింటూని తీసుకుని స్కూల్కి వెళ్తుందట. పూజ స్థానంలో వాడు దాన్ని ఆ అమ్మాని పరిచయం చేస్తారట. అసలు దానికి ఆ అర్హత ఎక్కడిది? నీ భార్య స్థానాన్ని అది నెమ్మదిగా లాగేసుకుంటుంది అని విక్రమ్ చెవిలో
విషం ఊపింది కవిత. విక్రమ్కు ఈ మాటలు వినగానే కోపం నశాలానికి అంటింది. పూజ స్థానంలో వేరొకరు ఉండడం అతనికి నచ్చదు. వెంటనే నేరుగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వచ్చాడు. అక్కడ చింటూని ముస్తాబు చేస్తున్న జానకిని చూశాడు. ఆగు అంటూ గట్టిగా అరిచాడు విక్రమ్. అతని అరుపుకు జానకి చింటూ ఇద్దరూ భయపడిపోయారు. ఎక్కడికి వెళ్తున్నావు వీణ్ణి తీసుకొని అని కోపంగా అడిగాడు. అది చింటూ స్కూల్లో మదర్స్ డే ఫంక్షన్ ఉందండి, వాడికి తోడుగా నేను వెళ్తాను అని భయపడుతూనే చెప్పింది జానకి. నువ్విడికి తల్లేంటి? నువ్వు ఇంటికి కేవలం నా తల్లికి సేవ చేయడానికి వచ్చిన దానివి. నా కొడుక్కి నువ్వు తల్లివి కాలేవు. పూజ ఎప్పటికీ వీడికి తల్లి. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. వాడసలు స్కూల్కే వెళ్ళడు. లోపలికి వెళ్ళు అంటూ చింటూని గట్టిగా లాక్కున్నాడు విక్రమ్. చింటూ భయంతో బోర్న ఏడ్చాడు. నాకు జానకమ్మ కావాలి, నన్ను వదులు నాన్న అంటూ గింజుకున్నాడు. ఏంటి విక్రమ్ ఈ పిచ్చి పనులు? పసివాన్ని భయపెడతావా అంటూ కౌసల్య అడ్డుపడింది. విక్రమ్ ఎవరి మాట వినే స్థితిలో లేడు. జానకిని అవమానిస్తూ ఇంకొన్ని కఠినమైన మాటలు మాట్లాడి బయటకు వెళ్ళిపోయాడు. జానక్ కన్నీళ్లతో అక్కడే ఉండిపోయింది. చింటూ ఆమెను వాటేసుకుని ఏడుస్తూనే నిద్రపోయాడు. మధ్యాహ్నం సమయం. ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. జానకి మాత్రం బాధగా కూర్చుని ఉంది. అప్పుడే కౌసల్య ఆమెని పిలిచింది. జానకి పూజ గదిలో బీరో పైభాగంలో చింటూ పుట్టినప్పటి పాత రిపోర్ట్లు కొన్ని ఫైల్లో ఉంటాయి. రేపాడికి వ్యాక్సిన్ వేయించాలి. ఆ ఫైల్ కొంచెం తీసుకువస్తావా? విక్రమ్ లేడు కదా, ఏమి అండులే అని చెప్పింది. జానకి భయపడుతూనే పూజ గదిలోకి అడుగుపెట్టింది. ఆ గదిలోకి ఆమె రావటం ఇదే మొదటిసారి. గది అంతా పూజ వస్తువులు, వాళ్ళ పెళ్లి ఫోటోలు ఎంతో అందంగా సర్ది ఉన్నాయి. ఒక పక్క పూజ వాడిన పర్ఫ్యూమ్ వాసన ఇంకా వస్తూనే ఉంది. జానకి నెమ్మదిగా బీరువా దగ్గరకు వెళ్ళి పైన ఉన్న ఫైల్స్ వెతకడం ప్రారంభించింది. ఆ ఫైల్స్ వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న చెక్క పెట్టె జానకి చేతికి తగిలి కింద పడిపోయింది. ఆ పెట్టె మూత ఊడిపోయి అందులోంచి కొన్ని కాగితాలు, ఒక పాత డైరీ కింద పడ్డాయి. భయంగా వాటిని ఏడుతున్న జానకి ఆ డైరీ తెరుచుకొని ఉన్న పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న కొన్ని వాక్యాలు కనిపించాయి. అది పూజ దస్తూరి. జానక్ కళ్ళు ఆ వాక్యాల మీద పడ్డాయి. అందులో ఇలా రాసి ఉంది: విక్రమ్కు నా మీద ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అతను నా నుండి దాస్తున్నాం ఆ పెద్ద రహస్యం నాకు తెలిసిపోయింది. చింటూకు జన్మనిచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకోవటం నా దురదృష్టం. నేను ఈ ఇంట్లో ఇక ఉండలేను. విక్రమ్ చేసిన ఆ ఘోరమైన తప్పును నేను భరించలేను. అందుకే రేపు నేను ఈ ఇంటి నుంచి, విక్రమ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మాటలు చదవగానే జానక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతులు వణుకుతున్నాయి. పూజ యాక్సిడెంట్లో చనిపోలేదా? విక్రమ్ చేసిన ఆ ఘోరమైన తప్పు ఏంటి? చింటూకు జన్మనిచ్చిన తర్వాత పూజ తెలుసుకున్న రహస్యం ఏంటి? డైరీలో తర్వాత పేజీ తిప్పబోతూ ఉండగా వెనక నుండి కీచుమనే శబ్దంతో గత్తలుపులు గట్టిగా మూసుకున్నాయి. జాను కులిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ గుమ్మం దగ్గర కళ్ళు ఎర్రబరుచుకొని రౌద్ర రూపంతో నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని చూపులు జానకి చేతిలో ఉన్న ఆ డైరీ మీద ఉన్నాయి. అతని ముఖంలో భయం, విపరీతమైన కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ డైరీ కింద పెట్టు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు విక్రమ్. తన చేతిలో ఉన్న ఒక ఇనుప రాడ్ను పైకెత్తు జానకి వైపు వేగంగా అడుగులు వేశాడు. జానకి భయంతో అచేతనంగా గోడకు హత్తుకొని నిలబడిపోయింది. ఆ డైరీ కింద పెట్టు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించిన విక్రమ్ రెప్పపాటులో ఆ ముందు వాలిపోయాడు. జానకి భయంతో వెనక్కి తగ్గి గోడకు హత్తుకుపోయింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. విక్రమ్ చేతిలో ఉన్న రాడు గాల్లోకి లేచింది. జానకి భయంతో 2 చేతులతో ముఖం కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ ఆ రాడు జానకి మీద పడలేదు. ఆమె తల పక్కన ఉన్న అద్దం మీద పడి పగిలిపోయింది. ఆ అద్దం ముక్కలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. అందులో ఒక చిన్న గాజు ముక్క జానకి చేతికి గీసుకొని రక్తం రావటం మొదలైంది. విక్రమ్ ఆయాసపడుతూ కింద పడి ఉన్న డైరీని వేగంగా తీసుకుని తన గుండెలకి హత్తుకున్నాడు. అతని కోపం క్షణాల్లోనే విపరీతమైన భయంగా
ఆందోళనగా మారిపోయింది. తన ప్రాణంగా భావించే ఒక రహస్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయం అతని ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఈ గదిలోకి రావద్దని? ఈ గదిలో ఉన్న ప్రతి వస్తువు పూజది. దీన్ని తాకే హక్కు నీకు లేదు. ఏం చదివావు ఇందులో? చెప్పు, ఏం చదివావు అంటూ జానకి భుజాలు పట్టుకుని గట్టిగా ఊపేశాడు విక్రమ్. నేనేం చదవలేదండి. అత్తయ్య గారు చింటి రిపోర్ట్లు అడిగితే బీరువా మీద వెతుకుతూ ఉండగా ఈ పెట్టె కింద పడిపోయింది. నన్ను క్షమించండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది జానకి. విక్రమ్ ఆమెను విసిరి కొట్టి, ఇంకోసారి ఈ గది దరిదాపుల్లోకి వచ్చావు, ఈ ఇంట్లో నీ శవం కూడా మిగలదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు. జానకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ గదిలోంచి బయటకు పరుగులు తీసింది. విక్రమ్ వెంటనే గత్తలుపులు వేసుకుని ఆ డైరీని పట్టుకుని నేల మీద కూర్చుండిపోయాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. గతం తాలూకు భయంకరమైన జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న జానకి మంచం మీద పడి కుమిలి కుమిలి ఏడ్చింది. చేతికి తగిలిన గాయం నుంచి రక్తం కారుతున్న ఆమెకు ఆ నొప్పి తెలియటం లేదు. ఆమె మనసంతా పూజ డైరీలు చదివిన ఆ కొన్ని వాక్యాల చుట్టూనే తిరుగుతుంది. విక్రమ్కు నా మీద ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. అతను చేసిన ఆ ఘోరమైన తప్పు. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మాటలు జానకి మెదళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రధ్వనిస్తున్నాయి. పూజ మరణం కేవలం ఒక ప్రమాదం కాదా? విక్రమ్ తాగి కారు నడపటం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ఊరంతా అనుకుంటున్నారు. కౌసల్య కూడా అదే చెప్పింది. కానీ పూజ రాసిన ఆ డైరీ చూస్తుంటే ఆమెకేదో పెద్ద నిజం తెలిసిపోయిందని, ఆ నిజం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందని అర్థమవుతుంది. అసలు విక్రమ్ చేసిన ఆ తప్పు ఏంటి? చింటూ పుట్టిన తర్వాత పూజకు తెలిసిన ఆ రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలు జానకిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాను ఒక సాధారణమైన ఇంటి గొడవలనుకుంది. కానీ ఇంటి గొడవల వెనుక ఎన్నో భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయని ఆమెకి ఇప్పుడు అర్థమవుతుంది. అయినా సరే ఆమె వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఈ ఇంటికి పట్టిన గ్రహణం వీడాలంటే ఆ రహస్యమేంటో, విక్రమ్ను ఈ నరకం నుంచి బయటకు తీసుకురావాలి అని తనలో తను గట్టిగా నిశ్చయించుకుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? పూజ డైరీలో ఉన్న ఆ రహస్యమేంటి? అది బయటపడితే వీరి బంధం మళ్ళీ ముక్కలవుతుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.